వరకు ఒక సమస్య ఉంది. ఆనాడు శంకుస్థాపన చేశాడు, ఏం కట్టకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ కట్టడానికి ప్రారంభోత్సవం చేస్తున్నామని ఏం చెప్తాడు ఆయన? ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టడం కాకపోతే పిలుస్తారేమో, అదే పిలుస్తూ రప్పించే ప్రయత్నం. ఎందుకంటే మోడీ చేత జగన్ తిట్టించాలన్నది ఒక బలమైనటువంటి ఫీలింగ్ వీళ్ళకి. ఎలక్షన్స్ ముందు కుదరలేదు, ఎలక్షన్స్ తర్వాత కూడా కుదరలేదు. అమరావతి పెడితే అమరావతిలో ఖచ్చితంగా ఆయన ఒక రకంగా ట్రాప్ చేస్తున్నారు మోడీని. ఇట్లా పిలిస్తే ఇదిగో అమరావతిని విధ్వంసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, మేము ఆ రోజు డబ్బులు ఇస్తామంటే కూడా వద్దన్నాడు, 3 రాజధానులు అన్నాడు, అట్లాంటి తల్లతిక్క పైత్యం చేశాడు. అదే ఇప్పుడైతే కనుక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి దేవుడి ఇంద్రుడి రాజధాని తయారవుతుంది, మేము వెనకాల ఉంటామని ఆయన చెప్పాలి అన్నటువంటి వీళ్ళ ఉద్దేశం. తద్వారా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అమరావతికి, ప్లస్ జగన్కి పూర్తిగా షంటింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది వీళ్ళ ప్లానింగ్. అది రాజకీయ ఎత్తుగడ. అది రైట్. చూద్దాం మొత్తానికి నరేంద్ర మోడీ వస్తారా లేదా, ఇంకా అయితే ప్రస్తుతం అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు.